బిడ్డ మీద చెయ్యేసిన పోలీసోడెవడ్రా? తెలవదన్నా. కవర్తో మొగం మూసి కొట్టిండు. ఎవడో పెద్ద పోలీసోడే తమ్మిని ఎతకబోయిండన్నా. గాడి కింద పనిచేసే చిన్న పోలీసుని పిలిచిండు. గాడే తమ్మిని సితకబాదిండన్నా. కాశీ, మనకు తెలిసిన పోలీసులతో మాట్లాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా బిడ్డను ఎత్తుకుపోయినోడు నాకు కావాలి. కాదు కాదు నాన్న, ముందు నన్ను కొట్టినోడే నాకు కావాలి. వాణ్ణి లేపేయాలి. వీరా, ఒక్కొక్కడిని వేసేద్దాంరా. నేనున్నా కదా, నేను చూసుకుంటా. రైట్, ఎవడో ఒకడి కవర్ తీసేయచ్చు కదరా. అన్నా, నేనెంత చెప్పినా తమ్మి వినట్లేదన్నా. ఆని నరికినానికే కవర్ తీస్తానని చెప్తుండు. వీరా, ఎతికి పట్టుకొని ఇద్దరిని వేసేద్దాంరా. కవర్ తీరా. నానా, నన్ను కొట్టిన వాడిని నేను చూశాను. ఇదిగో, ఇక్కడ ఒక చిన్న చిల్లు కనిపిస్తుందా? ఇందులో నుంచి ఎదురుగున్న అద్దంలో వాడి మొహాన్ని కొంతవరకే చూశాను. వాడి మొహాన్ని మర్చిపోకూడదు. మళ్ళీ ఈ చిల్లులో నుంచి చూస్తేనే వాడిని గుర్తుపట్టగలను. దీన్ని తీసేసి మీ అందరి మొహాలు చూస్తే వాడి మొహం మర్చిపోతాను. వాణ్ణి వెతికి కనిపెట్టి నా చేతులతో నరికేంత వరకు ఈ కవర్ తీయను. వీరా, వాళ్ళల్లో ఎవరైనా పేర్లతో పిలుచుకున్నారా? బాగా యాదికి తెచ్చుకో. లేదు. తమ్మి, 1 టౌన్ 2 టౌన్ అని స్టేషన్ పేర్లు ఏమైనా చెప్పిండ్రా? గదే గాళ్ళు మాట్లాడేటప్పుడు. లేదు. రింగ్ టోన్, రింగ్ టోన్. నన్ను కొట్టిన వాడి రింగ్ టోన్ నాకు బాగా గుర్తుంది. కాశీ, గన్ని పోలీస్ స్టేషన్లకు పోండ్రి. ఒక్క పోలీసోని వదలకుండ్రి. గా రింగ్ టోన్ ఎవ్వడెట్టుకున్నా సరే అట్లనే ఎత్తుకురండ్రా. సరే అన్న. రవి, పటాన్ చెరువు ఎట్లనేనా? ఇగో నువ్వు మలకపేడపో. ఏమంటున్నారండి మీరు? మీలో ఒకడిని పోలీసులు కొట్టారా? ఎప్పటికీ అలా జరిగే అవకాశమే లేదే. ఖచ్చితంగా పోలీసోడే. పోలీస్ దెబ్బ మాకు తెలవదా? రేయ్, ఎవరిని ఇడిచిపెట్టకో. గట్నేనా? సరేనండి, నేను నా సర్కిల్లో ఎంక్వైరీ చేస్తాను. ఆ పోలీస్ ఎవరో కనిపెట్టి మీకు చెప్తాను. సార్. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి, బండి రెడీ చేయి. ఓకే సార్. ఇదిగో సార్, ఒకసారి మురళిని రమ్మని చెప్పు. సరే సార్. త్యాగరాజు, శ్యామ్, భాస్కర్ రావు, రాము, కరుణాకర్ రావు,
కళ్యాణ్ రామ్, జెరాల్డ్. ఛ, ఈడు కాదు. నాకు డౌట్ సార్, ఆ? ఒక్కో పోలీస్ స్టేషన్లోనూ ఇలా స్పెషల్గా కొట్టనీకి ఒక నెట్టుకుంటారా ఏంది? మీరు అనుకునేలా కాదండి. ఒక్కో పోలీసు ఒక్కో దానిలో దిట్టగా ఉంటాడు. అసలు ఎవరిని కొట్టను అది పాపం అనుకునే పోలీసులు కూడా ఉన్నారు తెలుసా మీకు? సార్ ఇదిగో వీడున్నాడే ఉత్తముడు, ₹1,00,00,000 ఇచ్చినా ఎవరిని కొట్టను అంటాడు. మరి దీనికే ఉంటుంది. సరే సార్, ఈ విషయం తెలిస్తే ఫోన్ చేయండి, గాని వదలకండి. సరేనండి. మురళి, సార్ దీంతో వెళ్ళు, కవర్ ఇస్తారు, తీసుకురా. సరే సార్. ఏయ్, గ్లాస్ తీసుకుని వెళ్ళవాయా? ఏయ్, మిర్చి టేబుల్ మీద ఉంచేస్తావా? సారీ సార్. ఇచ్చి పంపిస్తా. రేయ్ కనక, అన్నా, గీడేం చేస్తున్నావురా? పన్ను దిగిండ్రా. అవన్నా తొందరలోనే పట్టుకుంటాం. మురళీకృష్ణ. సరే సరే, మళ్ళా చేస్తా. హలో హలో, ఎవరండి? సరిగా వినిపించలేదు. చూసుకోరా, రావే. ఎవడో తెలవలా, దొరకకుండా పోతాడా ఏంది? రేయ్ తీరా. ఇస్తాను. సార్, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి. మీ ఫోన్ ఇస్తారా? ఒకసారి ఫోన్ చేసుకొని ఇస్తా. కానిస్టేబుల్ తమ్మి, మన పోరాగాడే, ఎత్తగనేం పోడు కానీ ఇవ్వు. ఎతకతానే ఉన్నావురా. గాడు కానీ దొరకాలే, దవడ కుక్కెం వేసి ఏలాట కడతాం చూడు. రేయ్ ఏం చేస్తావు? ఇగో ఎవరు? మన పోరగాళ్ళ. మన పోరాళ్ళకు దొరికిందంటే గాడికేళ్ళు అక్కడే ఖతం. ఎవడో మన గురించి తెలియకెలికాడు. లిఫ్ట్ చేయలేదు సార్. అన్నా అన్నా, పోతున్నా. పో పో. గడ్డనే యాదవ్, అయితే ముద్ద. బాలు, అన్నా ఆ మురళీకృష్ణ గారు మాత్రమే మిస్సింగ్. ఫోన్ సైలెంట్లో పెట్టిండు. నైస్గా మాట్లాడి రింగ్ వచ్చేలాగా సెట్ చేసిన. సూపర్ అన్న. ఆడు జూనికి కొంచెం తేడాగానే ఉన్నాడు రా. దగ్గరికి రాని, ఫోన్ చేసి చూద్దాం. సరేనా? సరేరా. నువ్వు పోనీరా. వీడు పోలీస్ కాదురా, పప్పుగాడు. హలో, ఎవరండి? వినిపిస్తుందా? కాలింగ్ బెల్ ఎందుకు కొట్టారండి? తలుపు కొట్టుండొచ్చు కదా. ఎందుకే? ఏమైంది? పిల్లాడు పడుకున్నాడండి, బెల్ కొడితే లేచిపోడా? ఏమండి, ఫేస్బుక్ లో ఒక వీడియో చూసానండి. ఏంటి? మీరు చూడండి. ఆ పోలీసోడు గొడ్డున బాధనట్టు ఎలా బాదుతున్నాడో చూసారా? ఛా, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి విషయాల్లో దారుణంగా బిహేవ్ చేస్తున్నారండి. అటు చూడండి, న్యూస్ లో కూడా వస్తోంది. ఒక పోలీస్ నేరస్తుడి దాట తీసిన రియల్ వీడియో. తన చేతికి చిక్కిన నేరస్తుణ్ణి ఉతికి ఆరేసిన ఈ పోలీస్ ఎవరో తెలియకుండా ఉండగా అతని దగ్గర చావు దెబ్బలు తింటున్న వ్యక్తి ప్రముఖ చీకటి ప్రపంచ దాదా సూరా కొడుకు వీరా అని గుర్తించబడింది. ఎన్నో నేరాలతో సంబంధం ఉన్న వీరాని దాట తీసిన ఈ సూపర్ పోలీస్ వీడియోని నెటిజన్లు ఆతృతగా షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన్నులు తిన్న వీరా, సూపర్ పోలీస్, రెస్పెక్ట్ ఉమెన్ హ్యాష్ ట్యాగ్లు ట్రెండీగా మారాయి.
ఉతికి ఆరేసిండనుకో. ఏంటి సార్ ఆ వీడియోనేనా? అవు మళ్ళా ఆ వీడియోనే. త్యాగరాజన్న నువ్వు అదేనా? జనాలైతే దాన్ని వింతగా చూస్తారు, మనకేమన్నా కొత్త? హెడ్ గారు వీడు సురా కొడుకు వీరా అంటుండ్రు. వీని ఇట్లా పట్టుకుని మనకు కుమ్మగలమా చెప్పురి. అందుకే చూస్తున్నాం. వేరే ఎండు సోరా ఏమన్నా మామూలుడా ఏంటి? తన కొడుకుని చెతకబాతితో చూస్తూ ఊరుకుంటాడా? నిప్పు లేదా పొగొస్తుందా? గాడు వీరానే అయి ఉంటాడు. సార్ ఏం హెడ్? నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఒకవేళ ఈ వీడియో ఒరిజినల్ అయ్యి నిజంగానే ఒక పోలీసోడు వీరాని కొట్టుంటే ఈ పాటికి వాడి ఫ్యామిలీ క్లోజ్. పెళ్ళికి ఇంకా 5 రోజులే ఉంది. ఇంట్లో అందరూ ఆ వీడియో గురించి అడుగుతున్నారు. దాంట్లో ఉన్నది నా బిడ్డ కాదు. మీ అబ్బాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని విన్నాను, అది నిజమేనా? గదా పాయకానలా జారిపడ్డాడు. ఓ అలాగా. అలాగే నరసింహమూర్తి, నువ్వు పెళ్లి పనులు మాత్రం చూసుకో. నేను పెళ్లి జరిగితే చాలనుకుంటున్నా. నాతోటి వేరే ఇంకేం చేయించకు. మినిస్టర్ కెలుకుడు మొదలుపెట్టిండ్రా, ఇంకా ఈ హాస్పిటల్లో ఉండద్దు. వాడి మొహం కనపడతలేదు కదా, మళ్ళా అదే ఎందుకు చూస్తున్నావు? రేయ్ ఆ టీవీ బంద్ చేయరా. బంద్ అయితే లేదన్నా. సారీ అన్న, జుంబట్ట నొక్కినా. రే ఉండరా నానా, దొరికాడు వాడు. కృష్ణ కృష్ణ అని చివరి పేరున్న పోలీసోడు నాన్న వాడు. కాసే ఇది సాలన్నా, గెవ్వడో కనిపెట్టి ఇప్పుడే ఎత్తకొస్తా. నేను వస్తా. కృష్ణ అనే పేరున్న పోలీసు వాళ్ళు మొత్తం 12 మందే ఉన్నారు. ఎవ్వడో కనిపెట్టి ఎత్తకొద్దాం. తమ్మి, గీని పేరు బాలమురళీకృష్ణ, గీడేమో చూడు. వీడు కాదు. రేయ్ బడిదిరా.